మంచి మంచి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్స్ కూడా మీ ద్వారానే మనం తెలియజేద్దాం. సార్ మార్నింగ్ అంతా కూడా వీళ్ళతో మీరు డిస్కషన్ చేసి వాళ్ళ స్కూల్స్లో, తర్వాత వాళ్ళ ఇంట్లో, తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేయడం. ఈచ్ టీం కూడా దాదాపుగా 4-5 ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్కి దాని ప్రాజెక్ట్ పేరు ఏంటి, ఆ ప్రాజెక్ట్ యూజ్ అయ్యే కాంపోనెంట్, school name, then you can explain your projects. Okay? You will decide also among the 3. దాంట్లో 3లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారట. ఆ ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ మీ దగ్గర ఉండేవి చేసుకోండి. ఏదైనా లేనివి ఇక్కడ చూస్తాము, ఇంకా లేకపోతే మనం బయట నుంచి కొందాము. కొని ఈ 3 days చేసేసారు అది ప్రాజెక్ట్ చేస్తారు కదా సార్. Explain our friends, even they will get to know. So their knowledge can be improved. Even they will start having some interest on this kind of projects. So what we can do is that not all students are very good in academics. Like literally no one are scoring 100 or 100. Like there will be 1 or 2 person in our group who is topper. What about the last benches? What about students who are failing in all these subjects? So even they need some skills, right? They need some skills to. Hello, check. Hello. No, Matías.